అందరికీ నమస్కారం అండి. చాలా రోజుల తర్వాత అంటే రోజులు కూడా కాదు సంవత్సరాలు అనాలి, చాలా సంవత్సరాల తర్వాత ఢిల్లీ పైన బీజేపీ జెండా ఎగురుతోంది. అంటే ఒకనొకప్పుడు కేజ్రీవాల్ ఏమి శబ్దం చేశాడంటే, మోదీజీ ఈ జన్మలో నా పార్టీ ఢిల్లీలో ఉన్నంత వరకు నువ్వు నీ జెండా ఢిల్లీలో పాతి చూడు, పాతుపోని అది జరగని పని అని చెప్పేసి అప్పుడు కేజ్రీవాల్ గారు శపథం చేయడం జరిగింది. ఇది పక్కన పెట్టండి, ఇవి నేషనల్ రాజకీయాలు, ఇవి పక్కన పెట్టండి. అయితే మొత్తానికి చాలా సంవత్సరాల తర్వాత ఢిల్లీలో బీజేపీ గెలవడం జరిగింది. అయితే ఢిల్లీలో బీజేపీ గెలుపుకి చంద్రబాబు నాయుడు గారి కృషి ఎంతవరకు ఫలించింది అంటే, చాలామందికి తెలుసు ఢిల్లీ ప్రచారంలో చంద్రబాబు నాయుడు గారు ప్రచార సారథిగా అంటే ప్రచారంలో పాలు పంచుకున్నారు. అంటే సింపుల్ లాంగ్వేజ్లో చెప్పాలంటే ప్రచారం చేశారు బీజేపీ తరఫున. ఢిల్లీలో ఉన్నటువంటి తెలుగు ఓట్లని బీజేపీకి వెయ్యమని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రచారం చేయడం జరిగింది. మరి ఈ ప్రచారం ఎంతవరకు సఫలమైంది, ఈ గెలుపులో చంద్రబాబు నాయుడు గారి పాత్ర ఎంత అనేది మనం మాట్లాడదాం. ఇంతకుముందు మహారాష్ట్రలో పవన్ కళ్యాణ్ గారు ప్రచారం చేయడం జరిగింది, మనకు అందరికీ తెలిసిన విషయమే. మహారాష్ట్రలో పవన్ కళ్యాణ్ గారు ప్రచారం చేయడంతో పవన్ కళ్యాణ్ గారు ప్రచారం చేసినటువంటి నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో ఆ నియోజకవర్గాలన్నీ బంపర్ మెజారిటీతో మహారాష్ట్రలో బీజేపీ గెలుచుకుంది అని చెప్పేసి మాట్లాడుకోవడం జరిగింది. ఆ బీజేపీ వర్గాలు కూడా మాట్లాడుకుంటుంది. అయితే ఇందులో పెద్ద ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏం లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి సినీ గ్లామర్ ఉంది, సినీ సెలబ్రిటీ, అంతకు తోడు అన్ని అటు హిందీ వాళ్ళకి ఇటు తెలుగు వాళ్ళకి ఒక సినిమా స్టారుగా ఆయన తెలుసు. అయితే ఇప్పుడు జనసేన పార్టీ అధినేతగా కూడా రాజకీయ అనుభవం కూడా జోడించి మహారాష్ట్రలో ప్రచారం చేయడం జరిగింది. అది విజయవంతంగా బీజేపీని గెలిపించుకోవడం జరిగింది. ఇది పక్కన పెట్టండి. అయితే ఢిల్లీలో అది చాలా టఫ్. ఎంత టఫ్ అంటే అక్కడ ఆప్ పార్టీ, కేజ్రీవాల్ పార్టీ, అది ప్రాంతీయ పార్టీ మొన్నటి వరకు, తర్వాత అక్కడక్కడ కూడా ఏదో ఇంకో రాష్ట్రం ఏదో గెలుచుకుందంట. మరి దాని గురించి నేను ఇంకా కూలంకుశంగా ఏం చర్చించలేదు, కానీ ఆయన కూడా ఏదో నేషనల్ వైడ్గా స్ప్రెడ్ చేయడానికి ట్రై చేస్తున్నారు అని అప్పట్లో అన్నారు. ఏదేమైనప్పటికీ ఢిల్లీలో ప్రాంతీయ పార్టీని ఓడించి నెగ్గడం అనేది చాలా టఫ్. అయితే చంద్రబాబు నాయుడు గారిని బీజేపీ చాలా ప్లాన్ గీసి చంద్రబాబు నాయుడు గారిని దింపిందంట. అయితే మన బాబు దగ్గరికి వస్తే ఇది మొదటిసారి చంద్రబాబు నాయుడు గారు వేరే పార్టీ కోసం ఢిల్లీలో కానీ మరే రాష్ట్రాల్లో కానీ ఇతర రాష్ట్రాల్లో కానీ ప్రచారం చేయడం ఇదే మొట్టమొదటిసారి. అంటే టీడీపీ పార్టీ పుట్టిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు వేరే పార్టీ కోసం వేరే స్టేట్ వెళ్ళి ఈ పార్టీని గెలిపించండి అని చెప్పడం మొదటిసారి. ఇది రాజకీయ పరిణామాలు ఎట్లా మారిపోతున్నాయంటే అట్లా ఇంక రోజుకి ఇంకేమవుతుందో తెలియట్లేదు. సో కొంతమంది ఏమంటున్నారు, వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఏమంటున్నారు, బాబు గారిని వాడుకుంటున్నారు, చంద్రబాబు గారిని వాడుకుంటున్నారు, వాడుకొని పక్కకి గెంటేస్తారు. ఇది బాబు గారికి చంద్రబాబుకి అర్థం అవ్వట్లేదు. చంద్రబాబు నాయుడు గారు అట్లా ప్రచారం చేయడం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క పరువు దిగజారిపోతుంది అని చెప్పేసి వైఎస్ఆర్సీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఏదేమైనా అవతల పార్టీ ఏదైతే అధికారం ఉందో పార్టీ, ఆ అధికార పార్టీ ఏ పని చేసినా దాన్ని ప్రశ్నించడం ప్రతిపక్ష పార్టీ యొక్క విధి. అది పక్కన పెట్టండి. అయితే మరి చంద్రబాబు నాయుడు గారు ఏ నియోజకవర్గాల్లో పర్యటించారు, ఆ నియోజకవర్గాల్లో చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న ప్రధాన పాయింట్ ఏంటి? జనరల్గా ఏ రాజకీయ నాయకుడు కానీ ప్రచారంలో ఒక మెయిన్ పాయింట్ తీసుకుంటారు. అంటే విద్య పైన, ఉద్యోగం పైన, ఆరోగ్యం పైన, అభివృద్ధి పైన, ఉద్యోగ అవకాశ కల్పన పైన, లేకుంటే రాష్ట్ర బడ్జెట్ పైన, రాష్ట్ర అభివృద్ధి పైన అనేక అంశాలు ఉంటాయి. ఒక రాష్ట్రం ఉమ్మడిగా లేకుంటే ఒక రాష్ట్ర అంతర్గత అంశాలు చాలా ఉంటాయి. అంశాల పైన అందులో ఒక అంశం ప్రధానంగా తీసుకుంటారు. అయితే మరి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి ప్రధాన అంశం ఏంటయ్యా అంటే ఢిల్లీ అభివృద్ధి అంట.
అంటే చాలా మందికి ఏమి డౌట్ వస్తుందంటే, అదేంటి అన్నా ఇప్పుడు ఢిల్లీ ఎంత అవునన్నా కాదన్నా అన్ని రాష్ట్రాల కంటే అభివృద్ధి చెందిన రాష్ట్రం, అన్ని కంపెనీల కంటే చాలా కంపెనీలు ఉన్నాయి, అన్ని పరిశ్రమల కంటే అన్ని రాష్ట్రాల పరిశ్రమల కంటే ఢిల్లీలో చాలా పరిశ్రమలు ఉన్నాయి, ఇంకేం అభివృద్ధి కావాలి? అక్కడ నిరక్షరాస్యత తక్కువ, నిరుద్యోగిత తక్కువ, ఆరోగ్య హాస్పిటల్స్ ఎక్కువ, ఉద్యోగ కల్పన ఎక్కువ, ఇంకేం అభివృద్ధి చెందాలి అని మీరు అనొచ్చు. అయితే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడి ఈ ఏ నియోజకవర్గాలు తిరిగారంటే సదారా, విశ్వాస్ నగర్, విహార్ అని 3 నియోజకవర్గాలు తిరిగారంట. ఈ 3 నియోజకవర్గాల్లో అత్యధిక శాతం తెలుగు ఓట్లు ఉన్నాయంట. అంటే ఏంటి, ఇప్పుడు అక్కడ వెళ్ళి అక్కడ లోకాలిటీ తీసుకున్నటువంటి ఓట్లు, సో అక్కడ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఈ ఓట్లు బీజేపీకి వేయండి అని చెప్పేసి అభ్యర్థించారంట. అయితే ఇందులో మన బాబు గారు తీసుకున్నటువంటి ప్రధాన ఫోకస్ ఏంటి, రాజధాని వెనకబాటుపై, ఇప్పుడు చెప్తా అభివృద్ధి పైన, అదే రాజధాని వెనకబాటుపై చంద్రబాబు నాయుడు గారు ఫోకస్ చేశారు. న్యూయార్క్ నగరంతో పోటీ పడవలసిన ఢిల్లీ పాడైపోతున్నట్లు కనిపిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. 12 ఏళ్ల ఆప్ పాలనలో ఢిల్లీ పెద్దగా మార్పు రాకపోవడంపై ముఖ్యమంత్రి ముఖ్యంగా ప్రస్తావించారు. తరచూ అభివృద్ధి కార్యక్రమాలపై తన విజన్ ఆవిష్కరించే చంద్రబాబు ప్రధాన మోదీ విజన్ను ఢిల్లీలో ఎక్కువగా ప్రస్తావించారు. అంటే జనరల్గా చూసుకుంటే ఎంత అభివృద్ధి చెందిన రాష్ట్రమైనా ఖచ్చితంగా కొంత మైనస్ ఉంటేనే ఉంటుంది అందరికీ. సో ఇప్పుడు మీకు ఒకటి ఎగ్జాంపుల్ చెప్పండి. ఇప్పుడు అమెరికా ఉంది, ఏమనుకుంటారు, చాలా అభివృద్ధి చెందిన దేశము, అన్ని దేశాల్లో అమెరికాని మించిన దేశం లేదు అని చెప్పేసి చాలా మంది మాట్లాడుకుంటారు. కానీ అమెరికా కూడా ఇబ్బందులే, అమెరికాలో కూడా నిరుద్యోగిత ఉంది, అమెరికాలో కూడా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, లోటు బడ్జెట్లు ఉన్నాయి, అమెరికా నిలవలు లేక అమెరికా కూడా ఇబ్బంది పడుతున్న రాష్ట్రాలు కూడా కొన్ని ఉంటాయి. ఆ రాష్ట్రాలు ఏంటి, బయటికి అభివృద్ధి చెందుతుందని లోపల తెలియదు కదా మనకి, లోపల ఏం జరుగుతుందో మనకేం తెలుసు. ఢిల్లీ కూడా అదే పరిస్థితిలో ఉందని బాబు గారి యొక్క ఆవేదన. ఇది సింపుల్ పాయింట్. అయితే మరి బాబు గారు జనరల్గా మన ఆంధ్రప్రదేశ్లో ఏ కార్యక్రమం చేయాలని కూడా బాబు గారి విజన్, బాబు గారి ముందు చూపు, రాష్ట్రం ఇంకొక 10 సంవత్సరాలు ఇంకొక 20 సంవత్సరాలు ఎట్లా ఉండాలో ముందే బాబు గారు డిజైన్ చేసుకుంటారు అని మనం అందరం చెప్పుకుంటాం. అలాంటి విజనరీ కలిగిన వ్యక్తి అక్కడ వెళ్ళి మోదీ గారి విజనరీ కోసం మాట్లాడారంట. సో ఏదేమైనా కూడా ఇది ఒక మంచి పరిణామే. ఎందుకంటే ఒక రాష్ట్రం ఇంకో రాష్ట్రంతో సత్సంబంధాలు కలిగి ఉండడం అనేది మంచి పరిణామమే, దాన్ని ఎవరు తప్పు పట్టాల్సిన అవసరం లేదు. కానీ ఎంతవరకు ఉండాలో అంతవరకే తీసుకొచ్చి మనం మరీ ఎక్కువ ప్రచారం చేసి ఎక్కువ భజన చేసామనుకో, వాళ్ళు వచ్చి మన నెత్తిని కూర్చోడం కాదు, మన నెత్తిని జెండా పాతేస్తారు, అక్కడ మళ్ళీ దప్పడిపోతుంది. సో బాబు గారిగా తెలియకుండా అయితే చేసుంటారు నాకు తెలిసి. సో ఇందులో ప్రధాన పాయింట్ ఏంటంటే బాబు గారు ప్రచారం ఎంతవరకు ఫలించింది, ఇది ప్రధాన పాయింట్. అయితే ఈ 3 నియోజకవర్గాల్లో పర్యటించారు. 3 నియోజకవర్గాలు ఈ పాయింట్ తీసుకున్నారు ఏంటి, ఢిల్లీ ఇంకా అభివృద్ధి చెందాలి, న్యూయార్క్ నగరంతో పోటీ పడాల్సిన ఢిల్లీ ఇంకా కూడా ఇబ్బంది పడుతుంది, సో ఇంకా ఏం చేస్తున్నది ఆ పార్టీ అని చెప్పేసి అన్నారు. ఈయన మాటలు మరి తెలుగు ప్రజలు నమ్మారా అంటే కొంతవరకు నమ్మారా అనుకోవచ్చు. నమ్మారు కాబట్టి బీజేపీ గెలిచింది, ఆ నియోజకవర్గాలు గెలిచిందని బీజేపీ వాళ్ళకి నమ్మకం. సో ఇది పాయింట్. థ్యాంక్ యూ.